చేయటానికి ముందు స్టాలిన్ అనుమతి తీసుకున్నారు కదా. స్టాలిన్ ఒక హుందాగా ఆ పార్టీలకు ఎలా మద్దతు ఇస్తారని అనలేదు. స్టాలిన్ మాట్లాడిన మాట ఏంటంటే రైట్ శేషు సార్, మరొక బ్రేకింగ్ అందుతోంది. గవర్నర్ కు లేఖ రాశారు. అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీటీవీ దినకరన్ కోరుతున్న పరిస్థితి. సో క్షణక్షణానికి అంశాలు మారుతూ ఉన్నాయి. తమిళ రాజకీయాల్లో మరొక సంచలనం అయితే నమోదవుతుంది. ఐ న్యూస్ బిగ్ బ్రేకింగ్ ఇది. గవర్నర్ కు లేఖ రాశారు ఏఎంఎంకే అధినేత దినకరన్. అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి టీటీవీ దినకరన్ గవర్నర్ ను కోరిన పరిస్థితి. సో ఏంటి అసలు ఈ లేఖను పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెర మీదకు రావాల్సి వచ్చిందంటారా? ఎలా చూడొచ్చు? తమిళ రాజకీయాలను గందరగోళపరచడానికి అక్కడ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎత్తున్నటువంటి ఎత్తుగడగానే చూడాలా. ఈ టీవీవి దినకరన్ ఏఎంఎంకే పార్టీ తరఫున ఒక్క సీటు గెలిచారు. అక్కడ ఒక్క సీటు గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ గవర్నర్ కి లేఖ రాశారు. ఈ ఒక్క సీటు గెలిచిన వ్యక్తి ఏ కూటమిలో భాగస్వామి? ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఈ కూటమిలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ రాజకీయాలు చేస్తున్నారంటే ఇప్పుడే మీరు అడిగారు స్టాలిన్ కి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు కనబడుతుంది. స్టాలిన్ ఎంత హుందాగా వ్యవహరిస్తున్నాడు. ఎన్డీఏ కూటమి గవర్నర్ ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కాకుండా ఆపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టీవీకే దినకర్ ని అడ్డం పెట్టుకొని గవర్నర్ కి లేఖ రాసి ఏఐడిఎంకే ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటే ఏఐడిఎంకే కూటమిగా మొత్తంగా గెలిచినటువంటి సీట్లే 53 సీట్లు. 53 సీట్లు గెలిచి 3వ స్థానంలో ఉన్నటువంటి కూటమిని ఎవరైనా అధికారం చేపట్టడానికి ఆహ్వానిస్తారా? కాబట్టి ఏంటంటే ఒక రాజకీయ పీఠముడి వేయటానికి, రాజకీయంగా విలువలు దిగజార్చేటటువంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఒకసారి గవర్నర్ అడ్డం పెట్టుకుంటున్నారు, ఒకసారి కూటమిలో ఉన్నటువంటి పార్టీలను అడ్డం పెట్టుకుంటున్నారు. ఏ విధంగానైనా టీవీకే విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ప్రజాస్వామ్యం ఇదేమి ప్రజాస్వామ్యం కాదు కదా, ఇదేమి నియంత్రణ ప్రభుత్వాలు లేవు కదా భారతదేశంలో. ఇదే సంఘటన వంశీ ఒక్క మాట, ఇదే పరిస్థితి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ రామ్లాల్ ని అడ్డం పెట్టుకొని ఎన్టీ రామారావుని ఇబ్బంది పెడితే ప్రజాస్వామ్య పరిరక్షణతోటి జరిగినటువంటి ఉద్యమానికి దిగి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రామ్లాల్ ని వెనుకకు పిలిచి మళ్ళా ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవులకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇది ప్రజాస్వామ్యం వంశీ. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటుంది, అంతేగాని ఈ తాత్కాలికమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు పనిచేయవనేటటువంటి విషయాన్ని దేశంలోనూ ప్రపంచంలోనూ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ గుర్తుంచుకుంటే మంచిది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్ మీ విశ్లేషణకు. సో మొత్తంగా చూస్తున్నాం తమిళనాట రాజకీయం రసకందాయంగా మారింది. సో ముఖ్యమంత్రి పీఠానికి ఒక్క అడుగు దూరంలోకి వెళ్లిన విజయ్కు ఇంకా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. క్షణక్షణానికి ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. తమిళ రాజకీయ చదరంగంలో రాజవ్వటానికి ఇంకా అడ్డంకులను విజయ్ ఎదుర్కొంటూనే ఉన్నారు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మా కొలీగ్ సుధా మీతో జాయిన్ అవుతారు. స్టే ట్యూన్.